క్రైస్తవులుగా మారిన దళితులను ఎస్సీలుగానే కొనసాగించాలని, మత స్వేచ్ఛను, సామరస్యాన్ని కాపాడాలని దళిత్ సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు జె. జాన్ వెస్లీ పేర్కొన్నారు. శనివారం నగరంలోని జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో మత స్వేచ్ఛను, సామరస్యాన్ని కాపాడాలి అనే అంశంపై భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు దళిత్ సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు జె. జాన్ వెస్లీ, భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కో కన్వీనర్ ఆనంద్ బాబు, సెక్యులర్ ఫోరం నాయకులు గౌస్ దేశాయ్, ప్రముఖ న్యాయవాది జయరాజు, పాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడారు. భారతదేశంలో ఉన్న శాంత స్వభావాలను, మూఢనమ్మకాలను, అంటరానితనం, కుల వ్యవస్థను పటాపంచలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన 1950 జనవరి 26న ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నట్లు చెప్పారు. నేడు భారతదేశంలో రాజ్యాంగానికి భిన్నంగా మత ఉన్మాదాల ప్రవర్తన ఉందన్నారు. ఈ దేశంలో హిందువులుగా, బౌద్ధులుగా, సిక్కులుగా, జోరాస్ట్రియన్లుగా ఉన్న దళితులను ఎస్సీలుగాను, క్రైస్తవులుగాను ఉన్న ఎస్టీలను ఎస్టీలుగానే గుర్తిస్తూ క్రైస్తవులుగా మారిన ఎస్సీలను మాత్రమే ఎస్సీలుగా కాకుండా బీసీసీగా గుర్తిస్తున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయంలో క్రైస్తవులుగా మారిన దళితులను ఎస్సీలుగానే కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు కుల వ్యవస్థను పెంచి పోషిస్తూ మత సామరస్యానికి దెబ్బతీసి మతోన్మాద రాజకీయాలు నడుపుతూ రాజ్యాంగం కల్పించినటువంటి కనీస హక్కుల్ని కూడా నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఆ రాజ్యాంగ స్థానంలో మనవాదం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఓడించాలని చెప్పి పిలుపునిస్తున్నాను. దళితులు వివిధ మతాల్లోకి మారిన ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయకుండా ప్రభుత్వం వివరిస్తుంది. క్రిస్టియన్ మతం, ముస్లిం మతం తీసుకుంటే మీరు మతం కులం లేదు కాబట్టి అనే పేరుతో ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ఈ దేశంలో మతం మారే అవకాశం ఉంది కానీ కులం మారే అవకాశాలు లేవు. కుల అసమానతలు, కుల వివక్షకు కూడా దళిత క్రైస్తవులు కొనసాగుతున్నారు. అందుకే ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేస్తూ ఒక చట్టం తీసుకురావాలి, అందుకోసం ఉద్యమం నడపాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కూడా కృషి చేస్తాం. మత సామరస్యం కోసం, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు సంఘటితంగా పోరాడాలని కోరుతున్నాం. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లను నిరుపయోగం చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. అట్లాగే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. పేద ధనిక అనే వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1000 మందికి పైగా దళితుల్ని హత్యలకు గురి చేస్తున్నారు. 4 లక్షలకు పైగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి మతోన్మాద రాజకీయాలు, కుల ఉన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని, బీజేపీని గద్దె దించాలని చెప్పి ప్రజానీకానికి పిలుపునిస్తున్నారు. జాన్ వెస్లీ, సామాజిక విశ్లేషకుడు. ఇవన్నీ కూడా మనం గమనించి ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఈరోజు భారతదేశంలో 1947 నుంచి 2014 వరకు ఒక యుగంగా చూడాల్సి వస్తుంది. 2014 నుంచి 2019 వరకు ఒక యుగంగా చూడాల్సిన పరిస్థితిలో భారతదేశం ఏర్పడిందనే విషయాన్ని శక్తిపూర్వకంగా మేము భావిస్తా ఉన్నాం.